దేశంలో వెనుకబడ్డ ప్రాంతాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి సంపూర్ణత అభియాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 30 వరకు 3 నెలల పాటు కొనసాగుతుంది. వెనుకబడ్డ 112 జిల్లాలను అభివృద్ధి చేసేందుకు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాం కింద దేశవ్యాప్తంగా 500 బ్లాకులను గుర్తించారు. ఇందులో భాగంగా తెలంగాణలోని 9 జిల్లాల్లో 10 బ్లాకులను మరియు 3 జిల్లాలను కేంద్రం గుర్తించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 6 అంశాలను సూచించింది. ఈ 6 అంశాల్లో భాగంగా గర్భిణుల సంఖ్యను ముందుగానే తెలుసుకుని ప్రాథమిక దశ నుంచే వారికి పోషకాహారం, మందులు, సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవడం, 30 ఏళ్ల పైబడిన వారికి డయాబెటీస్, హైపర్ టెన్షన్ వంటి రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, భూమిలో భూసారం తగ్గకుండా పరీక్షలు నిర్వహించడం వంటివి చేపట్టాలి. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో నార్నూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుండాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముత్తారం, పల్లిమేల, జోగులాంబ గద్వాల జిల్లాలో గట్టు బ్లాక్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తిర్యాని, మహబూబాబాద్ జిల్లాలో గంగారాం, ములుగు జిల్లాలో కన్నాయిగూడెం, నారాయణపేట జిల్లాలో నర్వా, నిర్మల్ జిల్లాలో పెంబి బ్లాకులను కార్యక్రమంలో భాగంగా చేశారు. ఇవే కాకుండా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్గా భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలను గుర్తించారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.